హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో మనము చాలా స్పెషల్ మటన్ కీమా పులావ్ చేసుకోబోతున్నాము. ఇది రెస్టారెంట్ స్టైల్ కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బ్యాచిలర్స్కైనా లేదంటే అస్సలు వంట రాని వారికైనా ఈ కీమా పులావ్ చాలా సులువుగా చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు 2, అలాగే 3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయానండి, అందుకోసము ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కాస్త కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీస్తాము. మూత తీసి చూడండి, టమాటా పైన ఉన్న తొక్కంతా విడిపోయింది. ఈ విధంగా టమాటాని వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ వరకు మటన్ కీమాని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కీమాని ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూడండి, మటన్ కీమాలో నీరంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మరొక్కసారి కలిపేసుకుందాం కీమాని. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుందాము. నేను ఇక్కడ కారం స్పైస్ ఉంది కాబట్టి తగ్గించుకొని వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే కీమాకు తగ్గట్టుగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 3/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మటన్ మసాలా తీసుకుంటున్నాను. మీ దగ్గర మటన్ మసాలా లేకుంటే ఇంకాస్త గరం మసాలా వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ కీమాకు బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కీమాలోని నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కీమాని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోని ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మరొక్కసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, కీమా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 400 గ్రాముల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కాస్త ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని మొత్తము బాగా కలుపుకోవాలి. ఇందులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బియ్యం అనేది విరగకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొలత. ఇప్పుడు మనము రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకొని కుక్కరు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేపించుకోండి. నాకు కుక్కర్కి కాస్త నిండుగా వచ్చిందండి. మీరు కాస్త వెడల్పుగా ఉన్న కుక్కర్ని పెట్టేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెజర్ పోయేంత వరకు ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకోండి. రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది.
రైస్ కూడా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. నాకు నిండుగా రావడం వల్ల కాస్త అన్నం అనేది కొద్దిగా మెత్తగా అనిపించింది. అదే మీరు వెడల్పుగా ఉన్న గిన్నెలో పెట్టుకున్నారంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. కీమా కూడా ఉడకదేమో అన్న సమస్య ఉండదండి. మంచిగా కుక్ అయిపోతుంది. అంతే, సర్వ్ చేసేసుకోవడమే. రైతాతోటి సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఈ మటన్ కీమా పులావ్ ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.